కేసెస్ పెట్టి జరుగుతూ ఉన్నాయి. అటు లిక్కర్ స్కామ్ చూసుకోండి, ఇటు సైడ్ తెలంగాణ సైడ్ వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగిన ప్రాబ్లమ్స్, వాళ్ళ 10 ఏళ్లలో చేసిన ప్రాబ్లమ్స్, అందులో ఉన్న కరప్షన్, ఈ స్ట్రక్చర్ అంతా బయటకు వచ్చేసరికి ఒకటే, ఇంకెవరి గురించి మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ఒకటి మర్చిపోయి తిరిగి ఇంకో దాన్ని చూడరు. కానీ ఒక్క మనిషి గురించి మాట్లాడితే యావత్ దేశం తిరిగి చూస్తుంది. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. అందుకని వాళ్ళ విషయాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని డైవర్ట్ చేయడానికి కళ్యాణ్ గారి మీద ఏదో ఒక అభాండం వేసి, లేదా సంబంధం లేని విషయాల్లో ఆయన్ని తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడి దాన్ని కొంచెం గ్లోరిఫై చేసి వీటిని జనాలు మర్చిపోయేలా చేయడానికి ట్రై చేస్తున్నారు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంతకుముందు వేరేమో, మీరు ఇంకా 20-30 సంవత్సరాల లాంటి రాజకీయం చేస్తున్నారు. టుడే సోషల్ మీడియా హ్యాస్ కమ్. మీడియా ఎంత ఓపెన్గా ప్రతి కార్నర్కి వెళ్ళిపోయిందంటే యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ టుడే. సో కానీ స్టిల్ వాళ్ళ ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. అంటే సంబంధం లేకుండా చూడండి, వేర్ ఇట్ స్టార్టెడ్ ఐ విల్ టెల్ యూ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అమిత్ షా గారి మీటింగ్ గురించి ఏదో అక్కడే ఉండి ఆయన అన్నట్టుగా, లేదా ఈ ముగ్గురు ఎవరో వచ్చి చెప్పినట్టుగా, ఆర్ అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలియకుండా ప్రపంచంలో నాగేశ్వరరావు గారిది నెక్స్ట్ స్టెప్ లో వెళ్దాం. కోడి చెరువు అనేటటువంటిది ఇప్పుడు హాట్. ఎందుకంటారంటే ఈరోజు సండే, అందరూ చికెన్ ప్రియులం. అందు గురించి ఫస్ట్ కోడి గురించి మాట్లాడదాం. ఏంటి అసలు కోడి చెరువు కబ్జా అనేటటువంటిది ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం కానివ్వండి, దానిపైన కొద్దిగా పర్యావరణం పైన కానివ్వండి, కబ్జాల పైన కానివ్వండి, ఈ చెరువుల కబ్జాల పైన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా సీరియస్ కానివ్వండి. మరి అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పర్చేజ్ చేసినటువంటి ల్యాండ్ ఎంతవరకు స్టాట్యూటరీ స్టాండ్ అవుతుంది? సార్, కళ్యాణ్ గారు 2014లో ఈ ల్యాండ్ తీసుకున్నారు. ఓకే, ఫ్రమ్ ఫార్మర్స్. అదేంటి? రిజిస్టర్డ్ ల్యాండ్. ఇప్పుడు కబ్జా ల్యాండ్ అంటే ఏంటి? జనరల్గా కబ్జా అంటే ఏ ఆధారం లేకుండా మనం వెళ్ళి దాని మీద ఉండి ఇది మాదే అని చెప్పి, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేయడమో, లేదా ఇంకో ప్రాపర్టీని మనం కబ్జా చేయడమో. ఈ కబ్జా మీన్స్ దట్ మనకు సంబంధం లేకుండా మనం దాని మీద వెళ్ళి కూర్చోవడం. బట్ ఇక్కడ ప్రాపర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్ అన్నీ ఉన్న తర్వాత దాని మీద అఫీషియల్ సంతకాలు, వాళ్ళ స్టాంపింగ్ ఉన్న తర్వాత, దానికంటూ పేపర్స్, లీగల్ పేపర్స్ ఉన్న తర్వాత, హౌ ఇస్ ఇట్ కాల్డ్ కబ్జా? నాకు అది అర్థం కాదు. ఫస్ట్ మీరు సమర్పించినటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్లలోనే ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వే నంబర్ 705 పట్టా ల్యాండ్, సర్వే నంబర్ 706 పట్టా ల్యాండ్, సర్వే నంబర్ 707 సర్కారీ ల్యాండ్. ఇట్స్ అ గవర్నమెంట్ ల్యాండ్. ఇట్స్ అ ప్యూర్ షికమ్ ల్యాండ్. సర్వే నంబర్ 708 అగైన్ ఇట్స్ అ పట్టా ల్యాండ్. 2014లో పవన్ కళ్యాణ్ గారు సర్వే నంబర్ 706ను అధికారికంగా పర్చేస్ చేశారు. కానీ తనీష్ గారు, షికమ్ ల్యాండ్, షికమ్ సర్కారీ, షికమ్ పట్టా అనేటటువంటి 2 రకాల క్లాసిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. సో అది ఇప్పుడు ఏం గ్లోరిఫై చేస్తున్నారంటే, జనరల్గా సో కాల్డ్ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తొలి వెలుగు రఘు అనే ఆయన,